హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం ఏపీ స్టేట్ 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ సంబంధించి పార్ట్ 1లో సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. ఈరోజు మనము ఈ ఫస్ట్ లెసన్లోనే రిమైనింగ్ వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చినట్టే రిమైనింగ్ ఏంటంటే ఫ్రేజల్ వెర్బ్స్ అలాగే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మీకు ఏ టాపిక్ కావాలన్నా నా ఛానల్ అందుబాటులో ఉంది. నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ప్రతి వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది. ఓకేనా, 3rd, 4th, 5th, 6th, 7th క్లాసెస్ సంబంధించి అన్ని వీడియోలు కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, సో మనకి ఈ ఫస్ట్ లెసన్లోనే మనకి ఫ్రేజల్ వెర్బ్స్ ఏమించారంటే, ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్కి చివర ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ చేరితే వచ్చేదే ఫ్రేజల్ వెర్బ్. యాక్చువల్గా ఈ వెర్బ్ పక్కన ప్రిపోజిషన్ ఉందనుకోండి, ఆ వెర్బ్ మీనింగ్ వేరు, ప్రిపోజిషన్ మీనింగ్ వేరు సెపరేట్గా అయితే, కానీ టోటల్గా ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ మళ్ళీ వేరేగా ఉంటుంది. సో ఓకేనా, ఆ ఫ్రేజల్ వెర్బ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ వర్డ్స్ మీనింగ్స్ వేరు, టోటల్గా ఫ్రేజల్ వెర్బ్ యొక్క మీనింగ్ వేరు అనమాట. ఓకేనా, ఆల్రెడీ 7th క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో మనకి ఫ్రేజల్ వెర్బ్స్ ఏమిచ్చారంటే రన్అవుట్, బర్న్అవుట్, లైట్ అప్, కీప్ అవుట్, లుక్ ఆన్. రన్అవుట్ అంటే బీ యూజ్డ్ అప్ ఆర్ కన్జ్యూమ్ అంటే పూర్తిగా యూజ్ చేయడము, పూర్తిగా వినియోగించడం అని మీనింగ్. బర్న్అవుట్ అంటే కంప్లీట్లీ డిస్ట్రాయ్ సంథింగ్ బై ఫైర్ అంటే ఆ ఫైర్ చేత ఒకదాని నుండి పూర్తిగా భస్మం చేత నాశనం చేయడం. లైట్ అప్, బికమ్ బ్రైట్ అంటే ప్రకాశించడము, ప్రకాశవంతం చేయడం అని అర్థం. కీప్ అవుట్ అంటే రిమైన్ అవుట్ సైడ్ అంటే దూరంగా పెట్టడము, బయట పెట్టడం, బయటన ఉంచడము అని మీనింగ్. లుక్ ఆన్ అంటే వాచ్ వితౌట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ అంటే వాచ్ చేస్తాం, చూస్తాం కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వం, దానిని లుక్ ఆన్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏమైతే చూద్దాం. బై ద ఎండ్ ఆఫ్ ది జర్నీ వీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. జర్నీ పూర్తయ్యే సమయానికి మేము డ్రింకింగ్ వాటర్ని కంప్లీట్గా యూజ్ చేసేసాము అంటే కన్జ్యూమ్ చేసేసాము, వాడేసామని. ఏ నెంబర్ ఆఫ్ హౌసెస్ హ్యాడ్ బీన్ బర్న్డ్ అవుట్. నెంబర్ ఆఫ్ హౌసెస్, ఆ విలేజ్లో చాలా హౌసెస్ పూర్తిగా భస్మం అయిపోయాయి, ఖాళీ బూడిదైపోయాయి అని అర్థం. బర్న్డ్ అవుట్, హ్యాడ్ బీన్ బర్న్డ్ అవుట్. ఏ స్మైల్ లిట్ అప్ హెర్ ఫేస్. ఏ స్మైల్ లిట్ అప్ హెర్ ఫేస్ అంటే చిన్న చిరునవ్వు ఆమె ముఖాన్ని ప్రకాశవంతమైనట్లు చేస్తుంది అన్నమాట. చిరునవ్వు నవ్వితే ముఖం అంతా కూడా ఆనందంతో వెలిగిపోద్ది, ఆ మీనింగ్ అనమాట. ఏ స్మైల్ లిట్ అప్ హెర్ ఫేస్. లిట్ అనేది లైట్ యొక్క వెర్బ్ రూపం, లైట్ అనేది వెర్బే కదా, దాని యొక్క వెర్బ్ 2 రూపం. ఏ స్మైల్ లిట్ అప్ హెర్ ఫేస్, ఆమె ఫేస్ని ఒక చిరునవ్వు ప్రకాశవంతమైనట్లు చేసింది, ఆ ముఖం అంతా కూడా ఒక్కసారి వెలిగిపోయింది ఆ చిరునవ్వుతో అని మీనింగ్. నెక్స్ట్, ఐ ఆల్వేస్ కీప్ ద చీటర్స్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఐ ఆల్వేస్ కీప్ ద చీటర్స్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటే నేను ఎల్లప్పుడూ కూడా కీప్ ద చీటర్స్ అవుట్, కీప్ అవుట్ చూసుకోవడానికి కీప్ అవుట్, చీటర్స్ని మోసం చేసే వాళ్ళని నా లైఫ్ నుండి కొంచెం దూరంగా పెడతాను. ఓకేనా, కీప్ అవుట్ అంటే దూరం పెట్టడం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కీప్ అవుట్ అక్కడ పని జరుగుతుంది కొంచెం దూరంగా ఉండండి, పని జరుగుతుంది కొంచెం దూరంగా ఉండండి, లేదంటే వాటిని దూరంగా పెట్టండి అని అంటాం. ఓకేనా, ఆ విధంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కీప్ అవుట్. దే లుక్డ్ ఆన్ యాజ్ ది కిడ్స్ ప్లేడ్ ఇన్ ద పార్క్. దే లుక్డ్ ఆన్ అంటే ఇక్కడ వాచ్ చేయడమే కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వరు. పిల్లలు పార్కులో ఆడడాన్ని అతను వాచ్ చేశాడు, చూశాడు అంతే, అంతేగాని వీళ్ళు ఇల్లు ఆడడం కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏమీ లేదు. ఆ విధంగా లుక్డ్ ఆన్ అంటే చూడడమే, అర్థమైందా, పరిశీలించడమే కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు. ఓకేనా, ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫ్రేజల్ వెర్బ్స్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ లెసన్లోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చేటంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. దీని మీద బిట్ గ్యారంటీగా వస్తుంది, ఎందుకంటే డిఎస్సి టెట్ ప్యాటర్న్లో సిలబస్లో వర్డ్ ఆర్డర్ అని ఇచ్చాడు. వర్డ్ ఆర్డర్ దాంట్లో భాగంగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్స్ మీద ఎక్కువగా బిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేది ఆల్రెడీ 5th క్లాస్లో కూడా ఇవ్వడం జరిగింది. రెండింటికి కంపారిజన్ అనేది ఇప్పుడు చెప్తానండి. సో టెక్స్ట్ బుక్లో ముందే వచ్చినట్టు నౌన్ ఫ్రేజ్ గురించి ఇచ్చాడు. నౌన్ ఫ్రేజ్ గురించి ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, ఆల్రెడీ మనం నౌన్ ఫ్రేజ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటుందని దాని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి. నౌన్ ఫ్రేజ్, యాడ్జెక్టివ్ ఫ్రేజ్, యాడ్వర్బ్ ఫ్రేజ్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఎందుకు ఇచ్చాడంటే, ఆర్టికల్ స్టార్టింగ్లో ఉండి చివరి నౌన్ ఉంటుంది, మధ్యలో ఎన్నైనా యాడ్జెక్టివ్స్ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఆ టైపులో ఉన్నదాన్ని ఏమంటాం అంటే నౌన్ ఫ్రేజ్ అంటాం. స్టార్టింగ్లో ఆర్టికల్ ఉంటుంది, ఏ యాన్ ద,
చివరి నౌన్ ఉంటుంది. ఈ మధ్యలో ఒక యాడ్జెక్టివ్ ఉన్నా 2 యాడ్జెక్టివ్లు ఉన్నా ఎన్నున్నా ఈ మొత్తం అంతటిని కలిపి ఈ ఫ్రేజ్ని నౌన్ ఫ్రేజ్ అని అంటాం. నౌన్ ఫ్రేజ్ అంటే ఇవన్నీ కలిపి ఈ నౌన్ని మోడిఫై చేస్తాయి, ఈ ముందున్నటువంటి ఇవన్నీ. కాబట్టి ఈ నౌన్కు ముందున్నటువంటి యాడ్జెక్టివ్స్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా అవన్నీ ఏమవుతాయి అంటే మోడిఫైయర్స్ అవుతాయి. కాబట్టి నౌన్కు ముందున్నటువంటి యాడ్జెక్టివ్ని మోడిఫైయర్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? అయితే ఈ నౌన్ని మోడిఫై చేసే ఈ యాడ్జెక్టివ్స్ని మనం ఏ ఆర్డర్లో రాయాలి అంటే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అయితే ఈ ఆర్డర్కి పర్టికులర్గా ఇదని ఎక్కడ లేదు, ఏ బుక్లో కూడా లేదు, ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. కానీ 5th క్లాస్లో కూడా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇచ్చాడు, 8thలో ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన ఆర్డర్ వేరు, ఎక్కడ ఇచ్చిన ఆర్డర్ వేరు. మరి బిట్ ఎలాగ ఇస్తాడు ఎగ్జామ్లో? సో ఈ వీడియో చివరన ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయాక బిట్ మోడల్లో కూడా చెప్తాను. అప్పుడు కాంట్రవర్సీ రాకుండా బిట్టు ఆ క్లాస్కి ఈ క్లాస్కి ఒకేలా ఉండేటట్టు ఎలా అడుగుతాడు అనేది మీకు చివరిలో చెప్తాను, జాగ్రత్త అనండి. నెక్స్ట్ ఏంటంటే ఈ టాపిక్ చూసిన తర్వాత 5th క్లాస్ 3rd లెసన్లో కూడా నా ఛానల్లో 5th క్లాస్ సంబంధించిన అన్ని లెసన్ల వీడియోలు అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతుంది, తప్పనిసరిగా చూడండి. లేదంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఏపీ స్టేట్ 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అని టైప్ చేసి @మూర్తి సార్ MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ వీడియో డిస్ప్లే అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ముందు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సంబంధించి మనకి ఏమిచ్చాడంటే ఫస్ట్ డిటర్మైనర్ ఇచ్చాడు. డిటర్మైనర్ అంటే ఎక్కడ ఆర్టికల్స్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, యాన్ అవ్వచ్చు, దా అవ్వచ్చు. అలాగే డెమాన్స్ట్రేటివ్స్ దిస్, దట్, దీస్, దోజ్ అవ్వచ్చు. అలాగే పొసెసివ్స్ మై, హిజ్, ఎవర్, అవర్ ఏవైనా అవ్వచ్చు. అవి డిటర్మైనర్స్ కింద ఇచ్చాడు. తర్వాత ఒపీనియన్ ఇచ్చాడు. ఒపీనియన్ లేదా ఫీలింగ్ ఇచ్చాడు. ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ అంటే నైస్, లేజీ, బ్యూటిఫుల్ ఇవన్నీ నౌన్ని మోడిఫై చేస్తాయి. నౌన్ ఎలా ఉంది నైస్గా, ఆ నౌన్ మీద ఉండే ఒపీనియన్ తెలియజేసే పదాలు ఏమైనా ఉన్నట్లయితే అది ఒపీనియన్ కింద వస్తాయి. సైజ్ స్మాల్, బిగ్, లిట్లు ఈ విధంగా సైజ్ సంబంధించిన వస్తే ఇప్పుడు ఎస్ కింద వస్తాయి సైజు. అలాగే షేప్ SH అన్నాను. షేపు ఏంటంటే రౌండు, స్క్వేరు, ఫ్లాటు, అలాగే సర్క్యులర్, వృత్తాకారం అని ఏమైనా వస్తే షేప్లోకి వస్తాయి. ఏజ్ అంటే ఓల్డ్, న్యూ, యాన్సియంట్, యంగ్ ఇవన్నీ కూడా ఏజ్లోకి వస్తాయి. అలాగే కలర్ అని మనకు తెలిసిందే, రెడ్, వైట్, బ్లాక్, బ్లూ అని. ఎమ్ అంటే మెటీరియల్, సిల్క్, కాటను, ఉలెన్, వుడెన్, ప్లాస్టిక్, డైమండ్ ఇవన్నీ కూడా మెటీరియల్లోకి వస్తాయి. దీని ప్రకారంగా మనం ఇచ్చిన దానికి ఏంటంటే మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటి ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని సింపుల్గా మనం గుర్తుకుండేటట్లు DOS డూస్. ఓకేనా? డూస్ తర్వాత SHA తర్వాత CM. ఓకేనా? ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. DOS డూస్, SHA CM. DOS డూస్, SHA CM. D అంటే డిటర్మైనర్, O అంటే ఒపీనియన్, S అంటే సైజు, SH అంటే షేపు, A అంటే ఏజ్, C అంటే కలరు, M అంటే మెటీరియల్. చివరిని ఏముంటుంది? నౌన్ ఉంటుంది. ఇది దాన్ని మనం హెడ్ వర్డ్ అని అంటాం. టెక్స్ట్ బుక్లో హెడ్ వర్డ్ అని ఇచ్చాడు. అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ నౌన్ అనమాట, చివరి ఉంటుంది. ఓకేనా? ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎలాగిచ్చారంటే నేను అక్కడ చెప్పాను ఆర్డర్లో, మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా కోడ్ కూడా చెప్పాను. dosas.com PN dosas.com PN జాగ్రత్త చూడండి. ఇక్కడ దోసాస్ అంటే ఇక్కడ D అంటే డిటర్మినరు, O అంటే ఒపీనియన్, S అంటే సైజు, A అంటే ఏజ్, SH అంటే షేపు, C అంటే కలరు, O అంటే ఆరిజన్, M అంటే మెటీరియల్, P అంటే పర్పస్ ఆర్ పార్టిసిపుల్, చివరిన నౌన్ వస్తుంది. dosas.com PN అని నేను ఆల్రెడీ నా ఛానల్లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఒక వీడియో చేశాను, అందులో చెప్పాను. 5th క్లాస్ 3rd లెసన్ చెప్పినప్పుడు కూడా దాంట్లో కూడా చెప్పాను. 5th క్లాస్లో ఇచ్చిన ఆర్డరు నేను ఆల్రెడీ చెప్పినటువంటి ఈ కోడ్ ప్రకారంగా ఇచ్చాడు 5th క్లాస్ ఇచ్చిన ఆర్డర్. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఇచ్చింది ముందు 8th క్లాస్లో ఇచ్చిందని చూద్దాం. డూస్, SHA CM. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. చివరిన ఉన్నది నౌన్ అండి, చివరిన ఉన్నది నౌన్. సో మనకు తెలిసిందే. స్టార్టింగ్ ఏ డిటర్మైనర్ అంటే ఇక్కడ ఆర్టికల్ కానీ, దిస్ కానీ, దట్ కానీ, అలాగే నెంబర్స్ వచ్చిన 1 2 3 4 వచ్చిన అవి కూడా డిటర్మైనర్స్ అవుతాయి. సో ఇది డిటర్మైనర్ D. తర్వాత స్మాల్ అంటే సైజు కదండి, కాబట్టి సైజు. బ్లాక్ అంటే కలరు, టిన్ అంటే మెటీరియల్,
ఆ బాక్స్ టిన్ బాక్స్ అనమాట. ఇప్పుడు ఆర్డర్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ డిటర్మైనర్ ఉందా, ఉంది. ఆ తర్వాత ఒపీనియన్, ఇందులో ఒపీనియన్ ఇవ్వలేదు కాబట్టి లేదు, ఓకే. నెక్స్ట్ సైజ్ ఉంది. నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం చూసుకోండి. షేప్ అలాగే ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. షేప్ తర్వాత రావాలి. ఏజ్ ఇవ్వలేదు. కలర్ ఇచ్చాడు. మెటీరియల్ ఇచ్చాడు. చివరి నౌన్ వస్తుంది. సో ఆర్డర్ది ఆ విధంగా ఆర్డర్లో రాసిన టెక్స్ట్ బుక్లు ఇచ్చిందే. అలాగే టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్లో కొన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చి మరో బాక్స్లో నౌన్స్ కొన్ని అంటే హెడ్ వర్డ్స్ ఇచ్చి వాటికి సూటబుల్ అయినటువంటి ఫ్రేజ్ని, నౌన్ ఫ్రేజ్ని రాయమన్నాడు. సో వాటితో నేను కొన్ని నౌన్ ఫ్రేజ్లు రాసిన చూడండి. ఏ వైల్డ్ లార్జ్ ఎలిఫెంట్. ఏ అంటే డిటర్మైనరు, వైల్డ్ అంటే ఒపీనియన్, క్రూరమైన ఆ విధంగా వస్తుంది కాబట్టి ఒపీనియన్ కాబట్టి ఓ. లార్జ్ అంటే సైజ్, ఎలిఫెంట్ అంటే నౌన్. ఇక్కడ ఆర్డర్ చూసుకోండి. డిటర్మైనర్ డి ఉంది, ఓ ఒపీనియన్ ఉంది, తర్వాత సైజ్ ఉంది, తర్వాత ఇంకేమీ ఇవ్వలేదు. ఏమైనా ఇస్తే చేస్తాం, లేదు. ఓకేనా, సరిపోయింది ఆర్డర్. ఏ చీర్ఫుల్ రౌండ్ ఫేస్. ఏ డిటర్మైనరు, చీర్ఫుల్ అంటే దేని ఒపీనియన్ అండి, చీర్ఫుల్. ఓకేనా, చీర్ఫుల్ అనేది ఒపీనియనే కదా. ఆ ఫేస్ అలా ఉంది, చీర్ఫుల్గా ఉందని. నెక్స్ట్ సైజ్, ఇది ఫేస్ నౌన్, ఇది చివరిది నౌన్. చూడండి DOS. మిగతా వేవి ఇవ్వలేదు కాబట్టి మనం రాయలేదు, అంతే, చివరి నౌన్ వచ్చింది. నెక్స్ట్ ఏ అనేది డిటర్మైనరు, లార్జ్ అనేది సైజు, సర్క్యులర్ అంటే వృత్తాకారంగా అంటే ఏమొస్తుందంటే షేప్ SH, అలాగే రెడ్ అంటే కలరు, చివరి బిల్డింగ్ అనేది నౌను. ఇప్పుడు చివరి చూడండి డి ఆర్డర్ ప్రకారం సరిపోయింది. ఓ ఇందులో అలాగే ఇవ్వలేదు కాబట్టి రాయలేదు. డి తర్వాత S వచ్చింది, SH వచ్చింది. ఏజ్ అలాగే ఇవ్వలేదు, తర్వాత కలర్ ఇచ్చాడు. సరిపోయింది కదా ఆర్డర్, సరిపోయింది. చివరిని నౌను. నెక్స్ట్ అండి ఇది డిటర్మైనరు. వైల్డ్ ఇది కూడా మళ్ళీ ఒపీనియనే. ఎనారమస్ అంటే చాలా పెద్దది, వెరీ బిగ్ అని అర్థం, విశాలంగా ఉంటుంది, బిగ్ అని అర్థం. కాబట్టి ఇదేమవుతుంది సైజు తర్వాత నౌను. సో DOS సరిపోయింది. నెక్స్ట్ ఏ చుబ్బి అంటే ఇక్కడ మనకి బుద్దుగా ఉంటుంది కదా. ఏ చుబ్బి రౌండ్ ఫేస్. సో ఏ అనేది ఇక్కడ డిటర్మైనర్. చుబ్బి అంటే బొద్దుగా ఉండడం అంటే ఒపీనియన్ అనమాట. ఆ ఫేస్ అలా ఉంది, బొద్దుగా ఉంది, అర్థమైందా, నైస్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తాం కదా, అది ఒపీనియన్. రౌండ్ అనేది షేప్, సరిపోయింది, షేప్. ఫేస్ అనేది నౌన్. ఏ చుబ్బి రౌండ్ ఫేస్. ఇక్కడ DO తర్వాత S అలాగా లేదు, సైజ్ ఇవ్వలేదు, షేప్ ఇచ్చారు కాబట్టి షేప్ సరిపోయింది, SH. ఓకేనా, అంటే ఒకవేళ షేప్ ఇటుండి ఒపీనియన్ అటున్నా తప్పే. ఇక్కడ కూడా చూడండి, షేప్ ఇటుండి సైజ్ అటున్నా తప్పే. అంటే 8th క్లాస్ టెస్ట్లో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా. ఓకేనా, ఇది నెక్స్ట్ అండి ద కోల్డ్ బ్లూ వాటర్. దానేది డిటర్మైనరు. కోల్డ్ అనేది చల్లనైనా అంటే ఒపీనియను, అది ఎలా ఉంది, చల్లగా ఉందా వేడి ఉందా ఒపీనియను. బ్లూ అనేది కలరు, వాటర్ అనేది నౌను. చూడండి DOS అలాగా లేదు, SH లేదు, ఏ లేదు, కలర్ ఉంది కాబట్టి ఆర్డర్ సరిపోయింది. సో 8th క్లాస్ ప్రకారంగా ఆర్డర్ సరిపోయింది. సార్ మరి ఇప్పుడు 5th క్లాస్లో ఒక ఆర్డర్ ఉంది కదా, dosas.com PN అని. మరి ఇది డూస్ SHACM అన్నారు కదా. మరి రెండు ఇచ్చినప్పుడు రెండు బిట్టు దేని బట్టి రాయాలంటే, అందుకే ఈ నౌన్కు ముందున్నటువంటి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, నౌన్ చివరిలో ఉంది కదా, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ని మ్యాక్సిమం 3 కన్నా ఎక్కువ ఇవ్వడు, 3-4 కన్నా ఎక్కువ ఇవ్వడు. ఎందుకంటే 2 కోడ్లలో మ్యాచ్ అయినవి, 2 కోడ్లో ఆర్డర్లో తేడా లేనివి రేపొద్దు మనకి కాంట్రవర్సీ లేకుండా బిట్టు ఇస్తాడు. ఎందుకంటే ఉదాహరణ చూడండి, ఈ 2 కోడ్లు చూసినట్లయితే ఇక్కడ D ఉంది, ఇక్కడ D ఉంది ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్లో. రెండోది ఇక్కడ ఇక్కడ ఒపీనియను. మూడోది ఇక్కడ చూడండి సైజు, ఇక్కడ సైజు. సో 3 వరకు ఓకే. ఇక్కడ మారింది ఏంటిది, షేప్ ఇటు వచ్చింది, ఏజ్ ఇటు వెళ్ళింది. ఈ 2 మారాయి చూసారా, ఈ 2 ఇక్కడ మారింది ఆర్డర్. ఏజ్ ఎక్కడ ఉండి, ఏజ్ ముందుండి తర్వాత షేప్ వచ్చింది. 8th క్లాస్లో ఏమో షేప్ ముందుట్టి ఏజ్ తర్వాత ఇచ్చాడు. సో బిట్ ఇచ్చి తర్వాత అంటే ఏముందండి ఇక్కడ కలరు నో చేంజ్. ఎలాగ ఆరిజిన్ ఇటు ఇవ్వలేదు కాబట్టి కలర్ తర్వాత వచ్చింది ఇక్కడ మెటీరియల్, ఇక్కడ కలర్ తర్వాత కూడా మెటీరియల్ వచ్చింది. సో అన్నీ సరిపోయాయి. ఇక్కడ ఈ 2 మారాయి కాబట్టి బిట్ ఇచ్చేటప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు ఆప్షన్లో, అంటే అడిచిన ఆర్డర్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి మనము దేని ప్రకారంగా రాసినా ఒకటే వస్తుంది. అంతేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక బిట్
అంటే మిగతావన్నీ ఇస్తూ ఈ రెండిట్లో ఏజ్ షేపులో మారే కాబట్టి ఆర్డరు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు ఎగ్జామ్లో. అప్పుడు కాంట్రవర్సీ రాదు. మిగతా అంతా 2 కోడ్లు ఒకటే, 2 ఆర్డర్లు ఒకటే అవుతాయి. ఇప్పుడు ఒక బిట్ చెప్తాను చూడండి, ఆ బిట్ బట్టి మీకు అర్థం అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఒక బిట్ ఆ ఎగ్జామ్లో ఈ విధంగా బిట్ వస్తుంది అంటే చూస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఆర్డర్లో ఏ ఆన్సర్లో ఉందని చూసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఇచ్చిన వాటిని మనము కోడ్ ప్రకారంగా సెపరేట్ చేద్దాం. ఏ అంటే డిటర్మైనరు, బిగ్ అంటే సైజు, లెదర్ అంటే మెటీరియల్, వైట్ అంటే కలరు, న్యూ అంటే ఏజు, బ్యాగ్ అంటే నౌన్, చివరి నౌన్. ఇది డిటర్మైనరు, వైట్ కలరు, బిగ్ సైజు, లెదర్ మెటీరియల్. ఇదేమో ఏజ్, న్యూ అనేది న్యూ అన్నా, ఓల్డ్ అన్నా, ఏన్షియంట్ అన్నా, యంగ్ అన్న అవన్నీ ఏజ్ని తెలియజేస్తాయి, చివరి నౌను. ఏ డిటర్మైనరు, బిగ్ సైజు, వైట్ కలరు, న్యూ అనేది ఏజు, లెదర్ అనేది మెటీరియల్, చివరిన నౌన్. డిటర్మైనరు, సైజు, ఇదేంటంటే ఏజు, ఇదేంటంటే మనకి ఇక్కడ కలరు, మెటీరియల్, చివరిన నౌన్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతాయి అంటే ఫస్ట్ డిటర్మైనరు చూడండి, 2 కోడ్ల ప్రకారం చూద్దాం. 5th క్లాస్ది 8th క్లాస్ రెండును. డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ అని రావాలి. డిటర్మైనర్లో ఉన్నాయి ఫస్ట్, నో ప్రాబ్లం. తర్వాత ఒపీనియన్ రావాలి. అసలు ఒపీనియన్ అనేది ఆన్సర్లు ఎక్కడ లేదు కాబట్టి ఒపీనియన్ పక్కన తీసేయండి. ఒపీనియన్ తర్వాత రావాలా, సైజ్ రావాలా. సైజ్ ఉంది కదా, డిటర్మైనర్ తర్వాత సైజు సరిపోయింది. డిటర్మైనర్ తర్వాత కలర్ ఉంది, ఆన్సర్ తప్పు. ఓకే, తీసిపారేయండి. డిటర్మైనరు, సైజు, ఇది ఒక ఆన్సర్ అవ్వచ్చు, ఇది ఒక ఆన్సర్ అవ్వచ్చు. మళ్ళీ డిటర్మైనరు, సైజు, ఈ 3 ఆన్సర్లు అవ్వచ్చు. సో డిటర్మైనర్, సైజు వరకు సరిపోయి. తర్వాత ఏం రావాలి, షేపు, ఏజు. ఎక్కడ ఏజు షేప్ ఉంది, రెండు కోడ్లోనే కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, షేప్ కానీ ఏజ్ కానీ. ఇందులో షేప్ కానీ ఏజ్ ఉందా లేదా, ఏజ్ ఉంది కాబట్టి డిటర్మైనరు షేప్ తర్వాత ఏం రావాలి, ఏజ్ రావాలి. చూసుకోండి, డిటర్మైనరు షేపు, డిటర్మైనరు సైజు, సైజ్ తర్వాత అయితే ఏజ్ కానీ షేప్ కానీ రావాలా. ఈ రెండింటిలో ఒకటే ఇస్తుంది. ఎందుకంటే 2 క్లాసుల్లో అక్కడ తేడా ఇచ్చారు కాబట్టి ఒకటి ఇచ్చాడు. డేట్ ఇచ్చాడు, ఇక్కడ ఏజ్ ఇచ్చాడు. ఆ ఏజ్ అనేది దేని తర్వాత రావాలా, డి తర్వాత ఎస్ తర్వాత, డిటర్మైనర్ తర్వాత ఇక్కడ ఉందండి సైజ్ తర్వాత రావాలి. ఒపీనియన్ అలాగే ఇవ్వలేదు ఇందులోనే. మరి డిటర్మైనర్, సైజ్ తర్వాత ఇక్కడ మెటీరియల్ ఇచ్చాడు కానీ మనకేం రావాలా, ఏజ్ రావాలా. కానీ తప్పు ఇది. ఓకేనా? డిటర్మైనరు, సైజ్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ కలర్ వచ్చింది, ఏజ్ రావాలి, తప్పు. డిటర్మైనరు, సైజు, ఇది ఓకే, ఇది ఓకే. తర్వాత ఏజ్ ఓకే, తర్వాత కలర్ ఓకే. తర్వాత మెటీరియల్ కానీ సిఎం, తర్వాత నౌన్. సో ఆన్సర్ 4. చూసారు, ఇక్కడ షేపు, ఏజ్ సంబంధించి ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు ఎగ్జామ్లో. ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే 2 క్లాసుల కోడ్లో ఆ షేపు, ఏజ్ అనేవి మారి అటు ఇటు. ఇలాగ ఆరిజిన్ ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. మిగతా అంతా ఒకటే. ఇలాగ ఈ పర్పస్ కూడా ఇవ్వలేదు, 5th ఇచ్చాడు. ఓకేనా? అది నో ప్రాబ్లం. ఇస్తే షేపు, ఏజ్లు మాత్రమే తేడా ఉంటాయి కాబట్టి ఆ రెండిట్లో ఒకటే ఇస్తాడు. దాన్ని బట్టి ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి అది సైజ్ తర్వాత రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఆన్సర్ అండి. ఈ విధంగా మనము ఫిల్టర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మరి 5th క్లాస్లో ఆరిజిన్ ఓ ఉంది, అలాగే పర్పస్ లేదా పార్టిసిపల్ ఉంది కదా, మరి ఇవి ఇస్తే పరిస్థితి అంటే అవి ఇస్తే దీని ప్రకారం రాసేయండి. దీని ప్రకారంగా సి కలర్ తర్వాత కలర్ను మెటీరియల్ ఇచ్చాడు కానీ ఆరిజిన్ ఇచ్చినప్పుడు దేని తర్వాత రాస్తారు, కలర్ తర్వాత రాస్తాడు. ఎందుకంటే 8th క్లాస్లో కలర్ గురించి ఆరిజిన్ గురించి చెప్పలే కాబట్టి 5th క్లాస్ ఆర్డర్ ప్రకారంగా కలర్ తర్వాత ఆరిజిన్ చూసుకోండి, తర్వాత మెటీరియల్ చూసుకోండి, తర్వాత పర్పస్ చూసుకోండి. ఓకేనా? ఆ క్లాస్ వరకు. కానీ కాంట్రవర్సీ ఎంతవరకు ఉంది ఇక్కడ, ఎం వరకు ఉంది. ఎం వరకు అందులో మనకి ఏజు, షేప్ మాత్రమే 2 రివర్స్ అయ్యాయి కాబట్టి ఈ రెండే ఈ క్లాస్ ప్రకారంగా కాంట్రవర్సీ అవుతాయి. ఈ రెండిట్లో ఒకటే ఇస్తాడు ఎగ్జామ్లో. ఓకేనా? మిగతా కానీ ఒకళ్ళు ఆరిజిన్ ఇచ్చినా, పర్పస్ ఇచ్చినా 5th క్లాస్ ప్రకారంగా కలర్ తర్వాత ఆరిజిన్ తర్వాత మెటీరియల్ రాయండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఇది 8th క్లాస్ ఫస్ట్ లెసన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నుంచి మీకు తప్పనిసరిగా ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. మీరు 5th క్లాస్ 3rd లెసన్లో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని దీనిని ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సపరేట్ వీడియో కూడా ఉంది, అక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అక్కడ ఉన్నాయి. ఓకేనండి?